వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. అదో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అక్కడ రాజకీయం కత్తి మీద సాములా ఉంటుంది. ఆ నియోజకవర్గంలో పార్టీ పెత్తందారులదే హవా. అవన్నీ అధిగమించి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు ఆ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉంటారు. తనపై ఎటువంటి అవినీతి చూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నాడు ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఎక్కడా ఆ నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. పాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కోవూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. గోదావరి నది తీరంలో ఉన్న ఈ నియోజకవర్గం ఎక్కువ విస్తీర్ణం కూడా. అయితే కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎక్కడ పోటీ చేసిన విజయం తన వెంటే ఉంటుంది. ఎందుకంటే 2014లో గోపులాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2019లో జగన్ హవాలో ఓడిపోయారు. తిరిగి 2024లో అధిష్టానం సూచించిన విధంగా గోపాలపురం నియోజకవర్గం నుంచి కోవూరు నియోజకవర్గం వచ్చి పోటీ చేశారు. అక్కడ కూడా విజయం ఆయన్ను వరించింది. అయితే ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. పార్టీలో ఉన్న కొంతమంది పెత్తందారులు ఎంత పెత్తనం చేయాలనుకున్నప్పటికీ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అభివృద్ధి చేయాలన్న దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో అధికంగా ఇసుక రీచ్లు ఉన్నాయి. అయితే మొదట్లో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని చాలా మంది ఇసుక రీచ్ల వద్ద మామూళ్లకు అలవాటు పడ్డారు. అయితే ఆ నోట ఈ నోట ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎవరైనా సరే, పార్టీలోని వారైనా, తన అనుచరులైనా సరే, ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని వారందరికీ నచ్చజెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయట. పక్క నియోజకవర్గం నుంచి కోవూరుకు వచ్చి పోటీ చేసినప్పటికీ అన్ని వర్గాల వారిని, ప్రతి కుటుంబంలో వ్యక్తుల గురించి ఆయన తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలో అనారోగ్యం పాలైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే సుమారు ₹1 కోటి పైన నిధులు ఇప్పించారు. నియోజకవర్గంలో తమ మన భేదం లేకుండా ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు తీసుకువెళ్లే దిశగా పనిచేస్తున్నారట. నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండే తనకు పార్టీలో ఉన్న కొంతమంది, అలాగే మాజీ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ వాటిని రుజువు చేస్తే రాజీనామా చేయడానికి కూడా వెనకాడనని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చెప్తున్నారట. మరి ఆయన ప్రత్యర్థులు ఈ ఆరోపణలు రుజువు చేస్తారా, ఆయన రాజీనామా చేస్తారా అనేది భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.